హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 60 వినిపించబోతున్నాను. ఇలా 2 రోజులు గడుస్తాయి. దివ్య మాట్లాడకపోయినా వంశీ కారులోని షాప్కి వెళ్ళి వస్తుంటుంది. తనని బుజ్జగించి మళ్ళీ ఎప్పటిలా దగ్గర చేసుకోవాలని వంశీ ప్రయత్నంలో వంశీ ఉంటాడు. కానీ దివ్య ఇంకా మొండి చేస్తూనే ఉంటుంది. ఇలా ఆ రోజు కూడా వంశీ అప్పుడే దివ్యని ఇంటి దగ్గర దింపి తిరిగి అతని ఇంటికి వచ్చి కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళబోతుండగా సుమతి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. వంశీ సుమతి కాలు చూడగానే అనుమానంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వంశీ అంటూ సుమతి గొంతు కంగారుగా వినిపిస్తూ, కొంతమంది మనుషులు ముఖాలకి మాస్కులు పెట్టుకొని వచ్చి దివ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు అని అంటుంది. ఆ మాటలు వినగానే వంశీకి మాలినీదేవి మీద కోపంతో నరాలు చిట్లిపోతుంటాయి. వెంటనే ఫోన్ పెట్టేసి రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న తన లైసెన్స్ గన్ను తీసి బుల్లెట్ సెట్ చేసుకొని కిందికి వచ్చి కార్ తీస్తూ మరో పక్కకి రఘుకి ఫోన్ చేసి లాయర్తో మాట్లాడి వెంటనే నాకు బెయిల్ వచ్చేటట్టుగా ఏర్పాటు చెయ్యి అని అంటాడు. సుమతి నాకు కూడా ఫోన్ చేసి అంతా చెప్పింది, నువ్వు తొందరపడకు వంశీ అంటాడు రఘు. డూ వాట్ ఐ సెడ్ అని కోపంతో గట్టిగా అరిచి ఫోన్ కట్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు. ఇక్కడ రఘు క్షణం ఆలోచించి వంశీ సరైన నిర్ణయమే తీసుకున్నాడు అని అనుకొని అడ్వకేట్కి ఫోన్ చేస్తుంటాడు. వంశీ కొద్దిసేపటికి మాలినీదేవి ఇంట్లో గన్నుతో మాలినీదేవిని షూట్ చేయబోతుండగా, నో వంశీ, దివ్యని నేను కిడ్నాప్ చేయలేదు అంటూ గట్టిగా చెప్తుంది. తన మాటకి ఆశ్చర్యపోయి తన్ని అనుమానంగా చూస్తూ, ఇదొక నాటకమా అని అడుగుతాడు. మాలినీదేవి నిజాయితీగా మాట్లాడుతూ, నేను చెప్తున్నది నిజం వంశీ, దివ్యని నేను కిడ్నాప్ చేయలేదు. ఆ రోజు మానస నా దగ్గరికి వచ్చి వెళ్ళాక నాకు బీపీ పెరిగి ఆరోగ్యం బాగా పాడైంది. ఆ టైంలోనే దివ్య నా దగ్గరకు వచ్చింది. నా చుట్టూ ఎంతమంది డాక్టర్స్, నర్సు, సర్వెంట్స్ ఉన్నా వాళ్ళు ఎవరూ చేయలేని సేవ నాకు దివ్య చేసి నన్ను బతికించింది అని అంటుంది. ఆమె మొహంలో పశ్చాత్తాపం, ఆమె మాటలో నిజాయితీని వంశీ చూస్తూ మాలినీదేవికి గురిపెట్టిన గన్ పక్కకు తీస్తాడు. నేను నిజం చెప్తున్నాను వంశీ, ఆ రోజు దివ్య నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. రాత్రంతా నిద్రపోకుండా నాకు మందులు ఇస్తూ నన్ను కంటికి రెప్పలా కాపాడింది. తను నాకు ఎంతగా సేవ చేసిందంటే నిజంగా సోనీ బతికి ఉన్నా నన్ను అంత ఆత్మీయంగా చూసుకోకపోయేదేమో. ఇలాంటి అమ్మాయి నా కడుపున ఎందుకు పుట్టలేదా అని ఆ క్షణం బాధపడ్డాను. నీ క్యారెక్టర్ విషయంలో అంత మొండిగా ఉండే నువ్వు దివ్యని చూసి అలా ఎలా మారిపోయావా అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. కానీ దివ్య మంచి మనసుకి నువ్వు నేనే కాదు, ఇంతకన్నా రాతి గుండె వాళ్ళైనా కూడా తనని చూసి మారిపోతారని అర్థమైంది. నేను కోలుకున్న తర్వాత ఎందుకమ్మా నా మీద ఇంత కేరింగ్ చూపించావని అడిగాను. దానికి దివ్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మీరే కదా ఆంటీ నన్ను చూసినప్పుడల్లా మీ అమ్మాయి సోనీ గుర్తొస్తుందని చెప్పేవారు. ఇప్పుడు కూడా మీ సోనీనే వచ్చి మీకు సేవ చేసిందనుకోండి అని చెప్పింది. అప్పుడు దివ్య చెప్పిన సమాధానం నాకు చెప్పినట్టుగా లేదు, నా అహానికి చెప్పినట్టుగా ఉంది. ఇంత మంచి అమ్మాయినా ఇన్ని రోజులుగా నేను ఇబ్బంది పెట్టింది అనుకొని నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను చెప్పేది నిజం వంశీ, దివ్యని నేను కిడ్నాప్ చేయలేదు. ఆలస్యం చేసే కొద్దీ దివ్యకి ప్రమాదం కావచ్చు. నా మాట విని వెంటనే పోలీసుల్ని కలువు అని అంటుంది కంగారు పడుతూ. వంశీ వెంటనే అక్కడి నుంచి బయలుదేరటానికి అడుగులు వేసి తిరిగి మాలినీదేవిని చూసి చేతులతో నమస్కరిస్తాడు. మాలినీదేవి అది చూసి దగ్గరికి వచ్చి, వద్దు వంశీ, ఇప్పటి వరకు మీ సంతోషాన్ని నేను మింగింది చాలు. ఇప్పుడు చేతులు జోడించి నన్ను ఇంకా హీనురాల్ని చెయ్యకు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నేను కూడా హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాను అని అంటుంది. వంశీ కన్నీళ్ళు తుడుచుకొని దివ్యను ఇంకెవరు కిడ్నాప్ చేసి ఉంటారా అని అనుకొని కంగారు పడుతూ అక్కడి నుంచి బయలుదేరతాడు. మాలినీదేవి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంటుంది. కొద్దిసేపటికి వంశీ ఏసీపీ ముందు కూర్చుంటాడు. మీరు ఇక్కడికి రాకముందే పై ఆఫీసర్ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది. ఆ ఇంటి బయట ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా చెక్ చేశాము. అందరూ ముఖాలకి మాస్కులు ధరించడం వల్ల వాళ్ళ ముఖాలు గుర్తించలేకపోయాం. అన్నట్టు ఆ కిడ్నాపర్స్ నుంచి మీకేమైనా ఫోన్ కాల్ వచ్చిందా అని అడుగుతాడు. ఇంతవరకు ఏ ఫోన్ కాల్ రాలేదు ఏసీపీ గారు అని అంటాడు వంశీ కంగారు పడుతూ. ఏసీపీ ఆలోచిస్తూ, ఇంతవరకు కాల్ రాలేదంటే
వాళ్ళు డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఉండరు. ఇంకేదో కారణమై ఉంటుంది అని అంటాడు. వంశీ భయంతో ఆలోచిస్తుంటాడు. ఆ కిడ్నాపర్స్ వాడిన వెహికల్స్ బట్టి వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ భార్య ఆచూకీ తెలుసుకుంటాము. ఒకసారి కిడ్నాప్ జరిగిన ఆ ఇల్లుని కూడా సెర్చ్ చేయాలి అని అంటాడు. కొద్దిసేపటికి దివ్య ఉండే ఇంటికి పోలీసులతో పాటు మాలినీదేవి, రఘు కూడా వస్తారు. పోలీసులు ఆ ఇంటినంతా సెర్చ్ చేస్తుంటారు. వంశీ కూడా ఆ ఇంటిని వెతుకుతుంటే ఒక మూలన ఖాళీ బాండ్ పేపర్ కనిపిస్తుంది. వంశీ ఆ పేపర్ని చేతిలోకి తీసుకొని చూస్తుంటాడు. మాలినీదేవి, రఘు కూడా ఆ పేపర్ని చూస్తుంటారు. ఈ ఖాళీ డాక్యుమెంట్ ఇక్కడ ఎందుకుంది అని వంశీ అనుకుంటుండగా ఏసీపీ వంశీ చేతిలో ఉన్న ఖాళీ బాండ్ పేపర్ అందుకొని, ఈ ఖాళీ బాండ్ పేపర్ ఇక్కడ ఎందుకుంది అని అడుగుతాడు. తెలీదు, ఇలాంటి పేపర్స్తో నా భార్యకు అవసరం కూడా లేదు, కానీ ఈ పేపర్ ఇక్కడ ఎందుకు ఉందో అర్థం కావట్లేదు అని అంటాడు వంశీ. ఏసీపీ అనుమానంగా ఆ డాక్యుమెంట్ వైపు చూస్తూ, మీ భార్య ఎంతవరకు చదువుకుంది అని అడుగుతాడు. ఇంటర్మీడియట్ వరకు అంటాడు వంశీ. ఖాళీ బాండ్ పేపర్స్ మీద సైన్ చేయకూడదనే విషయం మీ భార్యకు తెలుసా అని అడుగుతాడు ఏసీపీ. బాగా తెలుసు, అప్పుడప్పుడు ఆ విషయం గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం అని అంటాడు వంశీ. మీ భార్య పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని అడుగుతాడు. ప్రజెంట్ తన పేరు మీద ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. ఆ విషయం నా భార్యకు కూడా తెలియదు. ఇంకా కొన్ని నెలల క్రితం ఊరిలో మా అమ్మగారి పేరు మీద ఉన్న 50 ఎకరాల పొలాన్ని నా భార్య పేరు మీదకు మార్చారు. ఈ ప్రాపర్టీస్ వరకే నా భార్య పేరు మీద ఉన్నాయి అంటాడు వంశీ. బిజినెస్ విషయాల్లో కానీ పర్సనల్గా కానీ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు ఏసీపీ. బిజినెస్ విషయాలు అంటే పోటీతత్వం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి ఎవరికైనా తప్పవు. కాకపోతే మనుషుల్ని కిడ్నాప్ చేసే అంతగా అయితే ఎవరూ లేరు అని అంటాడు. మాలినీదేవి ఆలోచిస్తూ, లేదు వంశీ, నీకు శత్రువు ఉన్నాడు అని అంటుంది. ఆ మాటకు వంశీ ఆశ్చర్యపోతూ, నాకు తెలియకుండా శత్రువు ఎవరున్నారు మేడం అని అడుగుతాడు. ఉన్నాడు వంశీ, అతను పరాయివాడి కాదు, నీ బంధువైన నీ మేనమామ ప్రతాప్ అని అంటుంది మాలినీదేవి. ఆ మాటలకు వంశీ, రఘు ఇద్దరూ నిర్ఘాంతపోతూ చూస్తుంటారు. నువ్వు దివ్యని తీసుకొని మీ ఊరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేయాలని చూస్తుండగా మీ నాన్నగారికి ఉన్న మంచి పేరు చూసి మీ ఊరు వాళ్ళు ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ టైంలో మీ మేనమామ ప్రతాప్ నేను మీకు సహాయం చేస్తాను అంటూ వచ్చాడు. నేను అతని సహాయం తీసుకొని ఆ రోజు దివ్యకి కరెంట్ షాక్ పెట్టించాను. అతని మాటలో మీ అమ్మగారి పేరు మీద చాలా కోపం ఉన్నట్టు తెలిసింది అని అంటుంది. వంశీ ఆలోచిస్తూ, మా మేనమామకి మా అమ్మకు ఆ పొలాల దగ్గర గొడవలు ఉన్నాయి. మా అమ్మ పుట్టింటి వాళ్ళు మా మావయ్య మంచివాడు కాదని, నేర చరిత్ర ఉన్నవాడని తెలిసి ఆ పొలాల్ని మా అమ్మకి ఇచ్చారు. అప్పటి నుండి మా మావయ్య మా అమ్మమ్మ మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ పొలాలు దివ్య పేరు మీదకి వచ్చిన విషయం తెలిసి ఉంటుంది. ఏసీపీ గారు, ఇప్పుడు ఆలోచిస్తుంటే మా మేనమామ మీద అనుమానం కలుగుతుంది. పొలాలు నా భార్య దివ్య పేరు మీద ఉంది కాబట్టి తనతో ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకోవడానికి వచ్చి ఉంటాడు. దివ్య ఖాళీ పేపర్స్ మీద సంతకాలు చేయడానికి నిరాకరించవచ్చు. ఆ సందర్భంలో ఈ పేపర్ ఇక్కడ పడి ఉంటుంది. నాకు తెలిసి దివ్యని ఇక్కడ కాకుండా మరో దగ్గరికి తీసుకువెళ్ళి సంతకాలు చేయించుకునే ప్రయత్నంలో ఉండి ఉంటారేమో అనిపిస్తుంది అని అంటాడు వంశీ. మీరు అన్నది కరెక్ట్ కావచ్చు. ఆ ప్రతాప్ గురించి పూర్తిగా తెలుసుకొని మీ భార్య ఎక్కడ ఉందో త్వరగా కనిపెడతాము అని అంటాడు ఏసీపీ. పాడుబడిన ఒక రూమ్లో చైర్కి కట్టేసి ఉన్న దివ్య ప్రతాప్తో కోపంగా మాట్లాడుతూ, నువ్వు నన్ను చంపుతానన్నా సరే ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టను. ఆ పొలాలు మా అత్తయ్య గారు నా మీద ఎంతో అభిమానంతో రాసిచ్చారు. అత్తయ్య గారికి మీరు సొంత తమ్ముడైనా మిమ్మల్ని కాదని నా పేరు మీద పొలాలు పెట్టారంటే మీరు ఎలాంటి వారో అర్థమవుతుంది అని అంటుంది వాణ్ణి కోపంగా చూస్తూ. భయంకరంగా కనిపించే ప్రతాప్ తన మాటలకి కోపం తెచ్చుకుంటూ, అవును, నేను మంచివాణ్ణి కాను. అందుకే ఆ పొలాలు మా అమ్మ కన్న కొడుకుని కాదని బిడ్డకు పెట్టింది. అప్పుడే మా అమ్మని చంపేశాను. మా అక్క కూడా సొంత తమ్ముడని ఆలోచించకుండా నన్ను కాదని వాటిని మీ పేరు మీదకు మార్చింది. మీరందరూ ఇలా చేస్తుంటే నేను కళ్ళు మూసుకొని
కూర్చోవాలా? కుదరదు. ఆ పొలాలు నాకు సంబంధించినవి. అవి నా సొంతం కావాలి అంటాడు ప్రతాప్. అంతలో అక్కడికి ప్రతాప్ మనిషి వచ్చి, అన్నా, పోలీసులకి మన గురించి తెలిసిపోయింది. నీ మేనల్లుడు ఆ వంశీ పోలీసులను తీసుకొని వస్తున్నాడని సమాచారం అని అంటాడు. వచ్చిన వారిని వచ్చినట్టుగా కాల్చి పడేయండి. చివరికి ఆ వంశీ అడ్డు వచ్చినా సరే నా మేనల్లుడు అని చూడకుండా కాల్చి చంపేయండి. దీని సంగతి తర్వాత చూద్దాం పదండి అని దివ్యని లోపల రూమ్లోని ఉంచి వెళ్ళిపోతారు. దివ్య ఆ మాటలు విని కంగారు పడుతూ, లేదు, నా వల్ల ఎవరికి ఏమీ కాకూడదు. ఈ రాక్షసుడు ఆస్తుల కోసం కన్న తల్లిని చంపాడంటే వీడు పచ్చి దుర్మార్గుడని అర్థమవుతుంది. ఇప్పుడు వంశీ గారిని కూడా చంపేయమని చెప్తున్నాడు. ఎలాగైనా ఈ రూమ్లో నుండి బయటపడి వంశీ గారిని కాపాడుకోవాలి అని అనుకుంటుంది. వంశీ పోలీసులతో కారులో వస్తూ, సార్, మా మావయ్య కనుడు కట్టిన రాక్షసుడు. ఆస్తుల కోసం మా అమ్మమ్మనే చంపాడు. డబ్బు కోసం ఎంతవరకైనా తెగించే రకం. పైగా వాడి దగ్గర నా భార్య ఉంది. నా భార్య ప్రాణాలు కాపాడడం కోసమైనా వాడితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అంటాడు. వాడి చరిత్ర అంతా తెలిసింది వంశీ. వాడు దొరికితే మామూలు శిక్షతో తప్పించుకోలేడు. ఎప్పటి నుంచో పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. వాడి గురించి హోమ్ మినిస్టర్ వరకు కూడా వెళ్ళింది. పోలీసు బలగాలను కూడా ఎక్కువ మందిని తీసుకెళ్తున్నాం. మీ భార్యకు ఏమీ కాకుండా చూసుకుంటాము. మీరు వర్రీ కాకండి అని అంటాడు ఏసీపీ. ఇక్కడ ప్రతాప్ రౌడీలతో మాట్లాడుతూ, పోలీసుల్ని ఇక్కడ వరకు రానివ్వకండి. మీరే ఎదురు వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టండి. ఈలోపు నేను ఆ దివ్యని తీసుకొని ఎస్కేప్ అవుతాను అని అంటాడు. సరే అన్న అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్తారు. ప్రతాప్ దివ్య కోసమని తనని బంధించి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి దివ్య కుర్చీకి కట్టేసిన తాళ్ళు విప్పేసుకొని పారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది పారిపోయింది, ముందు ఆ వంశీగాని చంపేస్తేనే నా పని సులువు అవుతుంది అని అనుకొని గన్ను పట్టుకొని వెళ్తుంటాడు. ఇక్కడ రౌడీలు పోలీసులు వచ్చింది చూసి నాటు బాంబులు వేస్తుంటారు. పోలీసులు ఆ బాంబుల్ని త్రుటిలో తప్పించుకొని బయటపడి రౌడీల పని పడుతుంటారు. వంశీ దివ్య కోసం అని వెతుకుతూ దివ్య దివ్య అని పిలుస్తుంటాడు. మరోపక్క దివ్య కూడా వంశీ కోసం పారిపోయి వస్తుంటుంది. ఈ ఇద్దరిని వెతుక్కుంటూ ప్రతాప్ వస్తుంటాడు. అలా కొద్దిసేపు తర్వాత దివ్య వంశీని కాస్త దూరంలో చూస్తుంది. ప్రతాప్ కూడా వంశీని చూసి వంశీని షూట్ చేయాలని చెట్ల పొద్దలో నుంచి గన్ గురిపెట్టి షూట్ చేయబోతుండగా దివ్య వంశీ దగ్గరికి రాబోతూ ప్రతాప్ వంశీకి గురిపెట్టింది చూసి బుల్లెట్ వంశీకి తగలకుండా అడ్డుగా పోతుంటుంది. వంశీ దివ్యని చూసి సంతోషపడుతుండగానే బుల్లెట్ వచ్చేది గమనించి రెప్పపాటు కాలంలోనే దివ్యని పక్కకు నెట్టి ఆ బుల్లెట్కి తను గురవుతాడు. దాంతో బుల్లెట్ వంశీ కుడి భుజానికి తగులుతుంది. వంశీ రక్తం కారుతూ కూలబడతాడు. దివ్య అది చూసి కంగారు పడుతూ వంశీ గారు అంటూ వంశీ దగ్గరికి వస్తుంది. మరోపక్క పోలీసులు ప్రతాప్ని చుట్టుముట్టి అతన్ని పట్టుకుంటారు. దివ్య వంశీని అలా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ వంశీని ఒడిలోకి తీసుకొని, ఏంటి వంశీ గారు మీరు చేసింది? ఆ బుల్లెట్ మీకు తగలకూడదనే కదా నేను వచ్చింది. నన్ను ఎందుకు పక్కకు నెట్టారు అని ఏడుస్తుంటుంది. వంశీ ఆ నొప్పిలో కూడా దివ్య కోపాన్ని పోగొట్టాలని చూస్తూ, నీ ప్రాణాలు అడ్డువేసి నన్ను కాపాడుకోవాలనుకున్నాం. మరి ఇప్పుడు నా మీదున్న కోపం, అసహ్యం ఎట్టిపోయాయి అని అడుగుతాడు. దివ్య ఏడుస్తూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు వంశీ గారు? ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంది. వంశీ దివ్యని ఓదారుస్తూ, బుల్లెట్ తగిలింది నా భుజానికే కానీ గుండెకు కాదు. నా ప్రాణాలకి ఏం కాదులే, ఏడవకు అని అంటాడు. ఇంతలో రఘు అక్కడికి వచ్చి వంశీని అలా చూసి కంగారు పడుతూ అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. కొన్ని గంటల తర్వాత హాస్పిటల్లో డాక్టర్ రఘు దివ్యతో మాట్లాడుతూ, చేతికి తగిలిన బుల్లెట్ని తీసేశాము. ఇప్పుడు పర్వాలేదు. కొన్ని రోజులు పూర్తి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు వెళ్ళి పేషెంట్తో మాట్లాడవచ్చు అని చెప్పి వెళ్తాడు. రఘు దివ్య ఇద్దరు వంశీ దగ్గరికి వెళ్తారు. వంశీకి చెయ్యి వేలాడపడకుండా మెడ మీద నుండి చేతికి కట్టు వేసి ఉంచుతారు. బాగా నొప్పిగా ఉందా వంశీ అని అడుగుతాడు రఘు. బుల్లెట్ తీశాక చాలా వరకు నొప్పి తగ్గిందిరా అంటాడు కాస్త రిలీఫ్ చెందుతూ. ఇంతలో మాలినీదేవి కూడా అక్కడికి వస్తుంది.
మాలినీదేవి వంశీని చూసి పర్వాలేదు కదా వంశీ అని అడుగుతుంది. ఓకే మేడం అని వంశీ దివ్య వైపు చూస్తూ, దివ్యని కాపాడుకున్నానంటే మీరు చేసిన సహాయం వల్లనే, థ్యాంక్ యూ మేడం అని అంటాడు. మాలినీదేవి దివ్య వైపు అపరాధ భావంతో చూసి తిరిగి వంశీ వైపు చూస్తూ, వద్దు వంశీ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు, ఆ ప్రతాప్ నుంచి ఇక ఎలాంటి ప్రమాదం లేదు. వాడు చేసిన తప్పులకు జీవితాంతం జైల్లోనే ఉండబోతున్నాడు. ఇక వాడి గురించి మర్చిపోండి అని అంటుంది. ఇలా రఘు, మాలినీదేవి వంశీతో మాట్లాడుతుంటారు. దివ్య ఎక్కడో ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. దివ్య అలా వెళ్ళడం మాలినీదేవి చూసి, దివ్య మనసుకు తగిలింది మామూలు దెబ్బ కాదు వంశీ, తను ఇంకా జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తుందట్టుంది. ఇదంతా నా వల్లనే, నన్ను క్షమించు వంశీ అని అంటుంది. ఇప్పుడైనా మీ మనసు మార్చుకున్నారు మేడం, నాకు అది చాలు. ఇక దివ్య కోపం అంటారా, తన కోపం నా మీద ఎన్నో రోజులు ఉండదులేండి. ఎందుకంటే తనకి నా మీద కోపం కన్నా ప్రేమే ఎక్కువ ఉంది. ఆ ప్రేమే తన కోపాన్ని తగ్గిస్తుంది అని అంటాడు. 2 రోజుల తర్వాత వంశీని రఘు హాస్పిటల్ నుంచి కారులో తీసుకొస్తూ దివ్య ఇంటి ముందు ఆపుతాడు. వంశీ అది చూసి, కార్ని ఇంటికి పోనివ్వకుండా ఇక్కడ ఆపావేమిట్రా అని అడుగుతాడు. దివ్యనే నిన్ను ఇక్కడికి తీసుకురమ్మంది. నీ చేతి గాయం తగ్గే వరకు నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పింది అని అంటాడు రఘు. తనకి నా మీద అంత శ్రద్ధ ఉంటే తనే ఆ ఇంటికి రావచ్చు కదా అని అంటాడు కాస్త కోపంగా. ఇప్పుడు పంతానికి పోయే టైం కాదు వంశీ. దివ్యకి నీ మీద కోపం తగ్గాలంటే నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉంటేనే మంచిది అని అంటాడు. కొన్ని క్షణాలకి వంశీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటే దివ్య వంశీకి దిష్టి తీసి ఆయన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళనన్నయ్యా అని తను దిష్టి నీళ్ళు పారబోయడానికి బయటికి వెళ్తుంది. రఘు వంశీని రూమ్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి, సరేరా ఇక నేను వస్తాను, ఏదైనా ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్తాడు. వంశీ రూమ్ని చుట్టూ చూసి తిరిగి చేతికట్టు వైపు చూసుకొని, పోనీలే, ఈ రకంగానైనా నా దివ్యకి దగ్గరగా ఉండబోతున్నాను అని అనుకుంటాడు. ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ తెలియజేస్తూ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.